ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. ఎందుకంటే మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్ ఆలోచనలే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, మరి నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలాగా కురవని. గొడుగు అనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా నిన్నేమీ చేయలేదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. అదెలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తూ ఉంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు, నీకు బాధగా లేదా అందంట. అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనెను దొంగలించగలడు, కానీ నా కళను దొంగలించలేడు. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానమిచ్చిందంట. మనకి మన మీద నమ్మకం ఉండాలి. ఆ తేనెటీగ తేనెని మనిషి దొంగలించాడని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకుండా చాలా పాజిటివ్గా మళ్ళీ తేనెని తయారు చేసుకోవాలని ఆలోచిస్తుంది. మన ఆలోచన సరళే మనం చేసే పనులను నిర్ణయిస్తుంది. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే ఏ విషయంలోనైనా ఆలోచించే విధానం ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.